Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు వైడ్రీమ్. నేను మీ మాధురి. సైనస్ మనం తరచుగా వినే ఒక ప్రాబ్లం. అసలు ఈ సైనస్ అంటే ఏంటి? ఈ సైనస్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? దీనికి క్యూర్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ సందీప్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్కారం అండి. సైనస్ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అసలు ఇది ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది? అందరూ తరచుగా నాకు సైనస్ వచ్చింది అంటారు. కానీ బేసిక్గా చెప్పాలి అని అంటే సైనస్ అనేది అందరికీ సహజంగా ఉండే ఫేస్లో ఒక పార్ట్. ముక్కు పక్కన ఉండే ఈ బోన్ లోపల ఉండే స్పేసెస్ని సైనసెస్ అని అంటారు. సో దానిలో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు దాన్ని సైనసైటిస్ అంటాము. కానీ జనాల్లో ఉండే అపోహ ఏంటంటే ముక్కు వల్ల వచ్చే చాలా సమస్యల్ని సైనసైటిస్ అనే ఒక కామన్ అపోహ. ఓకే. సో ఆ చిన్న చిన్న అపోహల్ని తీసేయడానికి మనము ఈ చిన్న డిస్కషన్ని కంక్లూడ్ చేద్దాం. ఓకే. అంటే సైనస్లో వచ్చే ప్రాబ్లం సైనసైటిస్. సైనస్ అనేది మన బాడీలో ఒక భాగం. అయితే ఈ సైనసైటిస్ అసలు ఎందుకు వస్తుందంటారు? సో సైనసైటిస్ వచ్చినప్పుడు ఫస్ట్ దేని వల్ల వస్తుంది అనేది ప్రాపర్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ముక్కులో దూలం వంకర ఉండటం వలన, లేకుంటే ముక్కులో న్యాచురల్గా ఉండే టర్బినేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల ఉందా, దీంతో పాటు యాడ్ ఆన్గా అలర్జీస్ ఏమైనా వచ్చి ముక్కులో పాలిప్స్ లాగా ఏమైనా పెరుగుతున్నాయా, దీంతో పాటు ఏమన్నా ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజర్ వల్ల అంటే వెదర్ చేంజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, వాటర్ ఎక్స్పోజర్ వల్ల సైనసెస్ లోపల ఏదైనా కఫం పేరుకుపోయి ఆ కఫం క్లియర్ అవ్వకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్స్ పేరుకోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల సైనసెస్లో ఎక్కువ కఫం పేరుకుండిపోయి దాని నుంచి వచ్చే సిమ్టమ్స్ని మనం సైనసైటిస్ అంటాం. ఈ సైనసైటిస్ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం డాక్టర్? సో సైనసైటిస్కి ఫలానా ఏజ్ గ్రూప్ అని ఏమి ఉండదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా సైనసైటిస్ అనేది ఉంటుంది. సేమ్ ఇందాక మాట్లాడినట్టే ఏ కారణం వల్ల సైనసైటిస్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. అది ముక్కులో దూలం వలన, ముక్కులో మాంసం పెరగడం వలన, లేకుంటే పాలిప్స్ వలన, లేకుంటే సింపుల్ ఇన్ఫెక్షన్స్ వలన, ఏ కారణం వల్ల వస్తుందో చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా సైనసైటిస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఈ సైనసైటిస్ ఒకసారి వచ్చింది అంటే అది నేను చాలా మందిలో వింటూ ఉంటాను, నాకు హెడేక్ వస్తుంది, లేదు అంటే కంప్లీట్గా త్రూఅవుట్ ఇయర్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఈ సైనసైటిస్ అనేది కంట్రోలబులా లేకపోతే అది ఒక క్రానిక్ డిసీజా? సో ఫస్ట్ ముక్కులో వచ్చే ప్రతి సిమ్టమ్ సైనసైటిస్ కాదండి. చాలా మందికి ఓన్లీ నోస్ బ్లాక్ ఉంటుంది. అంటే మధ్యలో వెదర్ చేంజ్ అవ్వగానే, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వగానే, చల్లగా ఏమైనా తీసుకోగానే ముక్కు పట్టేసినట్టు అవుతుంది, ముక్కు టైట్ అవుతుంది. సో అట్లా ముక్కు టైట్ అయిన ప్రతిసారి సైనసైటిస్ ఉన్నట్టు కాదు. ఆర్ కొంతమందికి చల్లగాలికి వెళ్ళినప్పుడు, ఆర్ నీళ్లు చేంజ్ అయినప్పుడు, ఆర్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే తుమ్ములు వచ్చేస్తాయి. తుమ్ములు వచ్చినంత మాత్రాన సైనసైటిస్ కాదు, అది అలర్జీ ప్రాబ్లం. ముక్కు బ్లాక్ అవుతుందంటే కాస్త దూలం వంకర ఉండటం వల్ల సెప్టల్ డీవియేషన్ అంటారు, ఆ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఫ్రాంక్గా సైనసైటిస్ ఉంది అని అంటే నోస్ బ్లాక్తో పాటు తల బరువుగా ఉండటము, ముక్కులో చీమిడి ఎక్కువగా రావటము, చీమిడి ముందుకు రావటమే కాకుండా ముక్కులో నుంచి గొంతులోకి వెనక్కి చీదినప్పుడు కూడా గొంతులోకి కూడా బాగా ముద్దలుగా చీములాగా రావటము, తల భారంగా అనిపించడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అండి సైనసైటిస్కి. ఇప్పుడు ఇది ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లు ఒకసారి వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇది క్రానిక్ డిసీజా? ప్రతి వ్యాధికి అక్యూట్ అండ్ క్రానిక్ ఫేజెస్ అనేవి ఉంటాయి. అక్యూట్ అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు సడన్గా వచ్చేది. అలా అక్యూట్ వచ్చిన దానికి యూజువల్గా 15 నుంచి 20 రోజుల్లోపు మందులు కరెక్ట్గా వాడుకుంటే తగ్గిపోతుందండి. అది రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ క్రానిక్ అంటే రిపీటెడ్గా వస్తుంది. మందులు ఆపేసిన మళ్ళీ వారం 10 రోజులకి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ప్రాపర్గా ఒక ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకుంటే 2 రకాల టెస్టులు కామన్గా చేస్తాం. ఒకటేమో ఎండోస్కోపీ, నేజల్ ఎండోస్కోపీ, రెండోదేమో సిటీ స్కాన్, నోస్ అండ్ సైనసెస్కి సిటీ స్కాన్. ఈ 2 టెస్టుల ద్వారా మనకి సైనసైటిస్ సివియారిటీ ఏంటి అనేది తెలుస్తుంది. రెండోది ఏ కారణం వల్ల రిపీట్ అవుతుంది సైనసైటిస్ అనేది తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇందాక చెప్పినట్టు మనం ఎండోస్కోపీ, ఇంకోటి సిటీ స్కాన్ చేసినప్పుడు మనకి దాని కారణం తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ముక్కులో దూలం వంకరగా ఉండటము, ఆర్ అలర్జీ వల్ల ముక్కులో ఉండే నార్మల్ టర్బినేట్ సైజ్ పెరిగిపోవటము, ఆర్ కొత్తగా పాలిప్స్ రావటము,
ఇట్లాంటివి వచ్చిన వాళ్ళకి సైనసైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అట్లాంటి వాటిని సర్జరీ చేసి దాన్ని కరెక్షన్ చేసి న్యాచురల్గా ఉండే సైనసెస్ని ఏవైతే ఓపెనింగ్స్ ఉంటాయో దాన్ని కొంచెం వెడల్పుగా చేసేసి ప్రాపర్గా డ్రైన్ అయ్యేలాగా చేస్తే చాలా సందర్భాల్లో క్లియర్ అయిపోతుంది డిసీజ్ అనేది. ఇప్పుడు దూలం వంకర అని అంటున్నారు కదా, అసలు ఈ దూలం వంకర అంటే ఏంటి? ముక్కులో ఎక్కడ ఇది వంకర పోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం? సో మనకి చూసినట్టయితే ఎవరికైతే అందరికీ మామూలుగా ముక్కు బయట నుంచి చూస్తే ఈ షేప్ అనేది వస్తుందో అది మధ్యలో ఉండే ఈ పర్పెండిక్యులర్ బోన్ వల్ల వస్తుంది. దీన్ని సెప్టమ్ అంటారు. ఆ సెప్టమ్ అనేది మధ్యలో ఉండి ముక్కుని 2 భాగాలుగా ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఎప్పుడైతే అది స్ట్రైట్గా లేకుండా కాస్త వంకరగా ఉండి ఒక పక్క ఎక్కువ స్పేస్ని ఒక పక్క తక్కువ స్పేస్ని చేయడం వల్ల దాన్ని దూలం వంకర ఆర్ డీవియేటెడ్ సెప్టమ్ అంటారు. సో అట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో అనేది టర్బులెంట్గా వెళ్తుంది. న్యాచురల్గా అయితే 2 పక్కల స్మూత్గా వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక పక్క సైజ్ పెరిగి ఒక పక్కన నేరో అయిపోయి ఇంకో పక్కన సైజ్ ఎక్కువ ఉంటుందో ఆ టర్బులెంట్ ఎయిర్ ఫ్లో వల్ల, ఇంకొకటి ఫ్రీక్వెంట్గా నోస్ బ్లాక్ అవ్వటం వల్ల, సైనసెస్కి ప్రాపర్గా వెంటిలేషన్ లేక సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ దూలం వంకర ఉన్న వాళ్ళు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా ఏవైనా ముందుగా ప్రికాషన్ తీసుకోవచ్చా? ఒకసారి దూలం వంకరగా ఉంది ఆర్ డీవియేటెడ్ సెప్టమ్ ఉంది అని అంటే చాలా మందికి ఉంటుంది, అందరికీ సిమ్టమ్స్ వస్తాయని కాదు. కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనే దాన్ని బట్టి సర్జికల్ ఆప్షన్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇందులోని అంటే ముక్కుకు సంబంధించి చాలా చోట్ల విన్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాణాయామం చేస్తే తగ్గుతుంది అని అంటారు. ఇది నిజమేనా? సో చాలామంది ఇదే డౌట్స్తో వస్తారండి. ప్రాణాయామం చేస్తే తగ్గుతుందా లేదా అని అంటే ఆ కారణంని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అలర్జీస్ వస్తున్నాయి ఆర్ ఫ్రీక్వెంట్గా సింపుల్ టర్బినేట్స్ ఉండి అవి బల్కీ అయిపోయి, అంటే నార్మల్గా న్యాచురల్గా ఉండే కండ ఏదైతే ఉంటుందో దాన్ని టర్బినేట్ అంటారు. అది కాస్త కొంతమందికి ఉబ్బుతుంది, ష్రింక్ అవుతుంది. అలా అవుతున్న ప్రాసెస్లో కొంతమందికి ఫ్రీక్వెంట్గా ముక్కు బ్లాక్ అవుతుంది. అలాంటి కండిషన్స్ ఉంటే ప్రాణాయామం చేసినప్పుడు రెగ్యులేట్ అయ్యి సెట్ అవుతుంది తప్ప దూలం న్యాచురల్గా వంకరగా ఉంది. సో అది బోన్, ఈ చేతిలో ఎముకలు ఎట్లా ఉంటాయో లోపల ఆ బోన్ అట్లాగే ఉంటుంది. ఆ బోన్ ఎప్పుడైతే క్రాస్గా ఉందో మనం ఏం చేసినా క్రాస్గా ఉన్నది సరి అవ్వదు. ఓకే. అన్లెస్ మనం దాన్ని ఆపరేషన్ చేసి సరి చేస్తే తప్ప. టాబ్లెట్స్ ఇచ్చినా టాబ్లెట్స్ వల్ల పక్కనున్న కండ కాస్త ష్రింక్ అయ్యి టెంపరీగా శ్వాస ఇంప్రూవ్మెంట్కే పనిచేస్తుంది తప్ప ఆ దూలం వంకరగా ఉన్నది సరి అవ్వదు. ఓకే. సో మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి దాన్ని సరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ తర్వాత నార్మల్ అయిపోతుందా? అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసినట్టు అంటే మ్యాక్సిమం ముఖంలో చూసుకున్నట్లయితే ఏదైనా మచ్చ పడింది అంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటివి ఏమీ లేకుండానే ఈ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుందా? మొహం మీద ఆపరేషన్ చేసే మ్యాక్సిమం ఏవైనా సరే బయటికి మరక పడకుండానే చేస్తాం. ఇప్పుడు గొంతులో టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తే నోట్లో నుంచి చేస్తాం. అలా ముక్కులో ఆపరేషన్ సైనస్కి కానీ దూలానికి కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముక్కు రంధ్రాల్లో నుంచే చేస్తాం. కాబట్టి బయటికి మరక పడే అవకాశాలు ఉండవు. ఒకటి. రెండోది మళ్ళీ వస్తుందా అనేది ఏ కారణం కోసం మీరు ఆపరేషన్ చేయించుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ముక్కు ఆపరేషన్లు చేసుకుంటే మళ్ళీ రిపీట్ అవుతాయి ప్రాబ్లమ్స్, చేసుకున్నా మళ్ళీ సమస్య మొదటిలాగే ఉంటుందని చాలా మందికి ఉంటుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీకు అలర్జీ ఉంది, అలర్జీ అంటే లేవంగానే తుమ్ములు వస్తాయి, లేవంగానే నీరు గారుతుంది, అది అలర్జీ, అది ఒంటి తీరు. దానికి ఆపరేషన్ చేసుకున్నారే అనుకోండి సరిగ్గా గైడెన్స్ లేక, అది ఎప్పటికీ తగ్గదు. దానికి దూలం వంకర ఉండడానికి దానికి సంబంధం లేదు. సో తుమ్ములు ముక్కులోంచి నీరు గారడం అనేది యూజువల్గా మందులతో తగ్గాల్సింది ఆర్ కొన్ని ప్రొఫైలాక్టిక్ ప్రివెంటివ్ మెజర్స్ వల్ల తగ్గాల్సిందే తప్ప ఆపరేషన్ వల్ల తగ్గే సమస్య కాదు. కానీ జెన్యూన్గా దూలం వంకరగా ఉండి దానివల్ల ముక్కు బ్లాక్ అవుతుంది అంటే ఆ సరిగ్గా చేసుకుంటే దాని దూలం సరి అయిపోయి 2 పక్కల శ్వాస ఫ్రీ అవుతుందంటే అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇప్పుడు సైనసైటిస్ తీసుకున్నట్లయితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? దీనికి కూడా ఆపరేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? చాలా వరకు మైల్డ్ ఫార్మ్ ఆఫ్ సైనసైటిస్ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ కారణం వల్ల వస్తుంది, దూలం వలన, పాలిప్స్ వలన, లేకుంటే టర్బినేట్స్ హైపర్ట్రోఫీ ఉండడం వలన చూసుకొని అవి సరి చేసిన తర్వాత న్యాచురల్గానే సైనసైటిస్ కూడా సెటిల్ అయిపోతుంది. కొంతమందికి చేస్తున్నప్పుడే మనం సైనసైటిస్ అంటే సైనసెస్ ఓపెనింగ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి దానిలో మళ్ళీ కఫం అనేది పేర్కొని దానివల్ల సమస్యలు రాకుండా దాని ఓపెనింగ్స్ కూడా క్లీన్గా అయిపోయేటట్టు అన్నీ ఒకేసారి చేసేస్తాం. అంటే సపరేట్ ఆపరేషన్లని 2-3 సెట్టింగ్స్లో కాకుండా ఒకసారే ముక్కులో ఏ ప్రాబ్లం వల్ల సైనసైటిస్ వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాము. రెండోది సైనసైటిస్కి సంబంధించిన ఆపరేషన్, దాన్ని ఫెస్ అంటారు,
అంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. ఏ రంధ్రాలు అయితే మూసుకుపోయి సైనసెస్లో కఫం పేరుకుపోయి సమస్యలు వస్తున్నాయో దాన్ని వెడల్పుగా చేసి కఫం అనేది క్లియర్గా డ్రైన్ అయ్యేటట్టు చేస్తాం. ఇది ఒకసారి చేసిన తర్వాత రిపీటెడ్గా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి సర్జరీ అయింది, మళ్ళీ సర్జరీకి అవకాశాలు ఉంటాయంటారా? సో మళ్ళీ సర్జరీ అయ్యే అవకాశాలు వచ్చే కారణాలు 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి, అలర్జీస్ వల్ల కూడా కొంతమందికి సైనసైటిస్ వస్తుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సైనసైటిస్ వస్తుంది. ఆర్ కొంతమందికి ఏమంటారు, ఆపరేషన్ అయ్యాక ప్రాపర్ ఫాలోఅప్స్లు ఉండకపోవడం, అంటే ఆపరేషన్ చేసుకొని తెల్లారి బాగుంది వెళ్ళిపోయి మళ్ళీ చెకప్స్కి రాకపోవడము. ఎందుకంటే ముక్కు ఆపరేషన్ వేరే ఆపరేషన్ లాగా కాదు. ఆపరేషన్ అయ్యాక కనీసం ఒక 3-4 విజిట్స్ అవసరం పడుతుంది. అప్పుడు ముక్కు క్లీన్ చేయించుకోవడము, ఏవైతే ఆపరేషన్ చేసి మనం వెడల్పుగా చేసామో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, మళ్ళీ మూసుకుపోతుందా అని ఒక 2-3 విజిట్స్ వరకు చెకప్స్ ఫాలోఅప్స్ అవసరం. సో అలర్జీస్ ఉన్నవాళ్ళు, ప్రాపర్ ఫాలోఅప్స్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ చేసిన ప్రతి వాళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతుందని ఏం లేదండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.